అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి రాష్ట్ర రాజకీయం అంతా కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ చుట్టూ తిరుగుతున్నటువంటి మాట వాస్తవమే. అసలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఇటు రోడ్ షోల మధ్య ఈరోజు జూబ్లీహిల్స్ అంతా కూడా ఒక కోలాహలమైన ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుంది. ఏదైతే నిన్న ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రోడ్ షోలో చేసినటువంటి హాట్ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, జూబ్లీహిల్స్లో కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి, వస్తున్నటువంటి రేషన్ బియ్యం రద్దు అవుతుంది అని చెప్పేసి నా కామెంట్స్ సంబంధించిన దాంట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి మాట. అసలు దీనికి సంబంధించి నిజంగా ఈరోజు ఓటర్లని భయపెట్టి లేకపోతే ఓటర్లని నేరుగా వాళ్ళకి సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నంత స్థాయికి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగజారడం అనేది ఎట్లా చూస్తారు? అసలు నిజంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీని ధీటుగా తట్టుకొని ఈరోజు జూబ్లీహిల్స్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అక్కడ జెండా ఎగరవేస్తుందా అనే అంశానికి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ వి ప్రకాష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే పండు. ఫస్ట్ ఇంటర్వ్యూ సార్, మీరు చాలా రోజులు అయింది, చేద్దాం అనుకుంటున్నాను. రైట్, చూస్తున్నాం సార్ ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన దాంట్లో ఈరోజు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎవరైతే పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటేయకపోతే సన్నబియ్యం రద్దు అవుతాయి, సంక్షేమం రద్దు అవుతుంది అని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళని ఒక బెదిరింపు ధోరణి చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు సాక్షాత్తు క్యాండిడేటే జూబ్లీహిల్స్లో తరిమి కొడతా, ఎవరు రానియా, ఎట్లా గేట్ దాటుతారో చూస్తా, ఆయనే ధమ్కీలు ఇస్తున్నాడు. జనరల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆ కుటుంబంతో నాకు పరిచయం ఉంది. వాళ్ళ నాన్న, వాళ్ళ మదరు, వాళ్ళు ఒకప్పుడు బీఆర్ఎస్లో కార్పొరేటర్స్గా పోటీ చేసిన వాళ్ళే. బట్ ఈ రకంగా అబ్బాయి ధమ్కీలు వేయడం అయితే కరెక్ట్ కాదు. ఆయనే అట్లా అంటే వాళ్ళకి సాక్షాత్తు ముఖ్యమంత్రి ధమ్కీలు ఇవ్వడం అనేది ప్రజలను నేరుగా బెదిరించడం అనేది ఫస్ట్ ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుంది. ఎన్నికల కోడ్ అంటే వరాలు ఇవ్వడమే కాదు, ఆయన ముఖ్యమంత్రి నడుస్తున్న పథకాలు ఆపుతా అంటే కూడా అది కోడ్ ఉల్లంఘన అవుతుంది. రెండవది, ఇవాళ ప్రజలకు అర్థం కావాలి, 119 నియోజకవర్గాల్లో సన్నబియ్యం ఇస్తున్నారు. అలా జూబ్లీహిల్స్ ఒక్కటే. ఈ ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓడిపోతే 119 నియోజకవర్గాల సన్నబియ్యం ఆపుతాడా? అది జరుగుతుంది అట్లా? ఒక్క నియోజకవర్గ ప్రజల మీద కోపంతో బహుశా రాబోయే రోజుల్లో ఆయన ఏదైనా వేరే రకంగా ప్రవర్తించవచ్చు, కానీ ఈ సన్నబియ్యం ఆపడానికి కానీ, కరెంట్ ఏదైతే 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాడో అదే ఆపడానికి కానీ ఎటువంటి అవకాశం లేదు. ఆయన హామీలు ఇచ్చినయే అమలు చేయడు. ఇస్తున్న వాటిని ఆపుతానంటే మిగతా నియోజకవర్గాల ప్రజలు ఊరుకుంటారా? ఇది కేవలం ధమ్కీగానే చూడాలి తప్ప ఇది ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒక ఓడిపోతున్నా అనే భయంతో తను విచక్షణారహితంగా తను ఏం మాట్లాడాలనో ఏం చేయాలనో సోయి లేకుండా చేస్తున్నాడు. నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇస్తాడు, అక్కడ మీటింగ్ పెట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినీ కార్మికులకు వాళ్ళ పిల్లలకు నేను ఇంత ఇస్తా, వాళ్ళకు ఇల్లు కట్టిస్తా, వాళ్ళకి ఇది చేస్తా, అది చేస్తా. ఈ వరాలు ఎట్లా ఇవ్వగలుగుతాడు ఆయన? ఇది కోడ్ ఉల్లంఘనే అవుతుంది. అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా అని చెప్పాడు, పైనుంచి స్టేజ్ మీదకి వెళ్ళి సూచిస్తున్నా అని చెప్పాడు. ఏది చేసినా తప్పే. అది ముఖ్యమంత్రి. మరి ఎన్నికల సభల్లోకి వచ్చి రకంగా ధమ్కీలు ఇవ్వడం కానీ, కొత్త వరాలు ఇవ్వడం కానీ కోడ్ ఉల్లంఘనే. సాక్షాత్తు రాజ్భవన్లో ముస్లిమ్స్ను ప్రభావితం చేసే విధంగా 3 క్యాబినెట్ బర్తులు ఖాళీగా ఉన్నా కూడా కేవలం అజారుద్దీన్ తీసుకొచ్చి, ఆయన ఇదివరకు క్యాండిడేట్ కాంగ్రెస్కి, ఇదే జూబ్లీహిల్స్, ఆయన ఓటర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కూడా సాక్షాత్తు కోడ్ ఉల్లంఘనే. కొద్ది రోజుల క్రితం మాగంటి గోపీనాథ్ సంబంధించిన 2 కూతుర్లు ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు. అవును, మా మీద విపరీతమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు. ఈవెన్ మేము ప్రచారం చేస్తుంటే కూడా మా మీద కూడా సొంత కూతుర్లను కూడా చూడకుండా ఒక దివంగత నేత, ఆయన అద్భుతమైన ఒక మాస్ లీడర్, పీజీఆర్ తర్వాత అంతో ఇంతో ఆ ఏరియాలో మాస్గా ఉన్నదైతే గోపీనాథ్. సో అట్లాంటి వ్యక్తుల మీద విపరీతమైన కేసులు పెడుతున్నారు. ఒక మసీద్ దగ్గరికి వెళ్తే అక్కడ మేము పరిధిలో ఉంటాం, ఎన్నికల కోడ్ ప్రకారం ఒక 300 మీటర్లు 400 మీటర్లు ఉంటుంది కదా సార్. అక్కడ వెళ్ళిన తర్వాత కేసు పెట్టారు. కానీ నిన్న సాక్షాత్తు షబ్బీర్ అలీ నుంచి మొదలు పెట్టుకుంటే వీళ్ళందరూ డైరెక్ట్గా మసీదులోకి వెళ్ళి కాంగ్రెస్ ప్రచారం చేశారు సార్. మరి దీన్ని ఎందుకు కనిపించట్లేదు ఎన్నికల కమిషన్? మసీద్ దగ్గర ప్రచారం చేసినందుకే 1967లో చెన్నారెడ్డిని డిస్క్వాలిఫై చేసి 6 ఏళ్ల దాకా ఆయన ఏ పదవిలో ఉండొద్దని చెప్తే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి, కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేసి రావాల్సి వచ్చింది.
ఆయన మసీద్ దగ్గర మీటింగ్ పెట్టినందుకే. ఇక సాక్షాత్తు మసీద్ లోపలికే వీళ్ళు పోయినంటే సరే ఏదో ముస్లిమ్స్ నవాజ్ చేసుకోవడానికి పోయినని అనుకోవచ్చు, కానీ దాన్ని ఎన్నికల ప్రచారానికి కనుక వాళ్ళు వాడుకున్నట్టయితే ఇవన్నీ కూడా రేపు కాంగ్రెస్ ఒకవేళ పొరపాటున గెలిచిందే అనుకుందాం, ఆ క్యాండిడేట్ డిస్క్వాలిఫై చేయడానికి ఇవన్నీ సాక్ష్యాలు అవుతాయి. ఇప్పటికే 12,000 ఓట్లను తీసేయడం కావచ్చు, 24 ఓటు చోరీ, 24,000 ఓట్లలో ఒక్కొక్కరికి 3 దిక్కుల 4 దిక్కుల ఎక్కడో సిరిసిల్లో ఉన్న వ్యక్తికి తీసుకొచ్చి ఇక్కడ ఓటు చేయడం కావచ్చు, ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఫిర్యాదులు ఉన్నాయి. ఇక వాటికి ఇవి కూడా తోడైతాయి. కాబట్టి ఒకవేళ పొరపాటున కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచినా కూడా అతను డిస్క్వాలిఫై అయిపోతాడు, అనుమానమే లేదు. రైట్ సార్, ఇదే విషయానికి సంబంధించి చాలా మంది అడుగుతూ ఉన్నారు, అసలు నామినేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ అభ్యర్థికి చేసిన నామినేషన్ అనే దాంట్లో కొన్ని కాలమ్స్ సంబంధించిన దాంట్లో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేరుగా ఈసీని కలిసినటువంటి సందర్భం. అదే కాలమ్స్ సంబంధించిన దాంట్లో కొంతమంది నిరుద్యోగులు కానీ లేకపోతే ఉద్యోగులు కానీ రిటైర్డ్ టీచర్స్ కానీ వీళ్ళందరూ వేస్తే ఆ కాలమ్ సాకుగా చూపేసి నామినేషన్ని డిస్క్వాలిఫై చేసింది ఈసీ. బట్ ఈయన ఎందుకు క్వాలిఫై చేసింది అంటే దీని వెనుక ఏమన్నా సెంట్రల్ ఈసీ ముద్ద ఏమన్నా ఉంటుందా, లేకపోతే బీజేపీ సపోర్ట్ చేస్తుందని ఏమన్నా అనుకోవచ్చా? 100% బీజేపీ పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది, దానిలో అనుమానమే లేదు. ఓకే, మీకు తెలుసు ఇప్పుడు కంటోన్మెంట్లో ఎప్పుడైతే మొత్తం రూరల్ ఏరియాలో బీఆర్ఎస్కు కొంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు, అర్బన్లో మాత్రం వన్ సైడ్ వచ్చినాయి. అయితే దీన్ని బ్రేక్ చేయడానికి ఏం చేశారంటే టీఆర్ఎస్ని ఎట్టి పరిస్థితుల్లో అర్బన్లో దెబ్బ కొట్టాలని చెప్పి నామినేషన్ కొద్ది రోజుల ముందు సాక్షాత్తు బీజేపీ క్యాండిడేట్ని తీసుకొచ్చి కాంగ్రెస్ కండువ కప్పి బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే చేశారు గణేష్ని. అంటే అక్కడ బీజేపీలో పనిచేసి బీజేపీ నుంచి అభ్యర్థి ఇద్దరి మధ్య ఒప్పందం ఉన్నట్టే కదా, ఒక కరడు కట్టిన బీజేపీ వాదిని తీసుకొచ్చి గెలవడం కోసం కాంగ్రెస్ ఇచ్చేసి రెండు ఒక్కటైనాయి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ క్యాండిడేట్ను పెట్టాలన్నా వద్దా, పెడితే ఎవరిని పెట్టాలి, ఇట్లా తర్జన భర్జనలు జరిగి లాస్ట్కు ఆయన అయితే పెద్దగా ఓట్లు చీల్చాడు కాంగ్రెస్. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ స్ట్రాంగ్ ఉందనుకో కొంత కాంగ్రెస్కి ఎఫెక్ట్ పడేటట్టు ఉంటుంది, ట్రయాంగిల్ కంటెస్ట్లో బయటపడవచ్చు. అయితే ఇట్లా కాదని చెప్పి ఏం చేస్తారంటే వన్ సైడ్ కాంగ్రెస్ దిక్కు ఉండాలి, ఓటర్స్ చీలిక తీసుకురావద్దు యాంటీ ఇన్కంబెన్స్. అందుకని చెప్పి బీజేపీ ప్రచారంలో లేదు, క్యాండిడేట్ని కూడా లాస్ట్ డే డిక్లేర్ చేశారు. ఇదివరకు ఇచ్చిన క్యాండిడేటే కదా, మళ్ళీ డిక్లేర్ చేయడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది? లేదా ప్రచారానికి వస్తలేరు, ఏదో ఆర్భాటం పైన తప్ప ఇంటర్నల్గా వాళ్ళు ఏమీ చేయట్లేదు. ఇదంతా ఏంటంటే మోడీ కూడా చూసి చూడనట్టు వదిలిపెడుతున్నాడు. ఇక్కడ ఇన్ని వైలేషన్ జరుగుతున్నాయని బీజేపీ మన బీఆర్ఎస్ వాళ్ళు ఫిర్యాదులు చేస్తూ ఉంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ పోని రోజు లేదు, చేయని ఫిర్యాదు అంటూ లేదు. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఉన్నది అని అంటే ఇదంతా ఏం చూపెడుతున్నది? ఇన్ని వైలేషన్స్ను ఎట్లా పర్మిట్ చేస్తారు?